my viewers, welcome back. I'm Saujanya, advocate from Hyderabad. ఈ వీడియోలో మనం కెపాసిటీ ఆఫ్ పార్టీస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ 1872లోని టాపిక్ చాప్టర్ 3లో కెపాసిటీ ఆఫ్ పార్టీస్. ఓకే, సో కెపాసిటీ అంటే ఏంటి అంటే ఎబిలిటీ. ఓకే, సో ఎవరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు అనేది మనకి ఇందులో తెలుస్తుంది. సో ఎవరికి కెపాసిటీ ఉంది అని అంటే కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అన్న కాంపిటెన్సీ ఆఫ్ పార్టీస్ అన్న ఒకటే. ఓకే, కాంపిటెన్సీ అంటే ఎవరు కేపబుల్ కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వడానికి అంటే మేజర్, ఓకే, హూ ఇస్ అబోవ్ 18 years వాళ్ళు. అండ్ సౌండ్ మైండ్ అంటే సౌండ్ మైండ్ అంటే ఒక పర్సన్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేసే తెలివి తనకి ఉంటే అతను సౌండ్ మైండ్. ఓకే, సో ఏదైతే క్వశ్చన్స్ అతనికి పెట్టారో ఆ క్వశ్చన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే సౌండ్ మైండ్ పర్సన్ అంటారు. ఓకే, అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అంటే లా ప్రకారము తను ఎలాంటి ఇల్లీగల్ యాక్ట్స్ చెయ్యనప్పుడు తను నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అంటారు. ఓకే, సో ఒక మేజర్ సౌండ్ మైండ్ అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా పర్సన్ వీళ్ళందరూ కాంపిటెంట్ పర్సన్స్ అనమాట. వీళ్ళు కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఇన్కాంపిటెన్సీ ఆఫ్ పార్టీస్ ఎప్పుడు వస్తుంది అంటే మైనర్స్ బిలో 18 years లోపు పిల్లలు, అన్సౌండ్ మైండ్ పర్సన్ అంటే హూ కెనాట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రైట్ అండ్ రాంగ్. ఓకే, మెంటల్ కెపాసిటీ ఉండని పర్సన్స్ అన్సౌండ్ మైండ్ పర్సన్స్ అంటారు. ఓకే, సో డిస్క్వాలిఫైడ్ బై లా అంటే ఏదైనా ఇల్లీగల్ యాక్ట్స్ చేస్తే వాళ్ళు కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వలేరు. ఓకే, సో అలా ఎప్పుడైతే ఇన్కాంపిటెంట్ పర్సన్స్ కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతే అప్పుడు ఏమవుతుంది, ఆ కాంట్రాక్ట్ వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో సెక్షన్ 10 ఏం చెప్తుందంటే అగ్రిమెంట్ బికమ్స్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ద పార్టీస్ హూ ఆర్ కాంపిటెంట్. కాంపిటెంట్ పర్సన్స్ ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవుతే అది అగ్రిమెంట్ నుంచి కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో సెక్షన్ 11 ఏం చెప్తుంది, ఎవ్రీ పర్సన్ మేజర్ ఇన్ ఏజ్, సౌండ్ మైండ్ అండ్ నాట్ సబ్జెక్ట్ టు ద లీగల్ డిస్క్వాలిఫికేషన్స్ is competent to enter into a contract. Okay, so competency of parties ఎక్కడ తెలుస్తుంది మనకి సెక్షన్ 11లో తెలుస్తుంది. ఓకే, ఇన్కెపాసిటీ అంటే వాళ్ళు కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వలేరు. సో అలా 3 stages ఉంటాయి మనకి. ఒకటి స్టేటస్, ఒకటి అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ అండ్ థర్డ్ మెంటల్ డెఫిషియన్సీ. ఓకే, సో ఇన్కెపాసిటీ ఆఫ్ పార్టీస్ arises from the status in the following cases. ఓకే, సో స్టేటస్ని బట్టి మనకి ఇన్కెపాసిటీ ఏ దాంట్లో వస్తుంది అంటే ఫారెన్ సోవరెన్స్ అండ్ అంబాసిడర్స్, ఏలియన్స్, కన్విక్ట్స్, బ్యాంక్రప్ట్స్ ఆర్ ఇన్సాల్వెంట్స్, ప్రొఫెషనల్ పర్సన్స్, మ్యారీడ్ ఉమెన్, జాయింట్ స్టాక్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ అండర్ ఏ స్పెషల్ యాక్ట్. సో ఇది స్టేటస్లో ఇన్కెపాసిటీ అరైజెస్ అవుట్ ఆఫ్ ద స్టేటస్ అనేది మనకి ఇందులో తెలుస్తుంది. ఓకే, సో ఫారెన్ సోవరెన్స్ అండ్ అంబాసిడర్స్ అంటే వీళ్ళు జనరల్గా వీళ్ళని ఏమంటారంటే ఇన్కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ యువర్ కాంట్రాక్ట్. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రివిలేజ్ పర్సన్స్. ఫారెన్ అంబాసిడర్స్ అండ్ ఫారెన్ సోవరెన్స్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉంటాయి ఫారెన్ సోవరెన్స్ అండ్ అంబాసిడర్స్కి వేరే వాళ్ళపైన కేసు ఫైల్ చేసే రైట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఫారెన్ అంబాసిడర్స్ అండ్ సోవరెన్స్ ఒకవేళ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయలేకపోతే సో అప్పుడు వేరే వాళ్ళు వీళ్ళపైన కేసు ఫైల్ చేయాలి కదా. సో అది ఈజీ కాదు. ఎందుకంటే ముందుగా ప్రియార్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళపైన కేసు ఫైల్ చేయాలంటే. అందుకని వీళ్ళని జనరల్గా ఇన్కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ యువర్ కాంట్రాక్ట్ అని అంటారు. ఓకే, సో వీళ్ళు ఇన్కాంపిటెంట్ పర్సన్స్లో వస్తారు. అండ్ ఏలియన్స్. ఏలియన్స్ అంటే మనకి రితిక్ రోషన్ ఏదో మూవీ ఉంది కదా, అందులో జాదు ఉంటుంది. సో అలా ఏలియన్ కాదు. ఏలియన్ అంటే ఏ సిటిజన్ ఆఫ్ ఎ ఫారెన్ కంట్రీ ఇస్ కాల్డ్ యాజ్ ఏలియన్. ఓకే, సో ఏలియన్స్తో మనము పీస్ఫుల్ టైంలో అంటే మన కంట్రీ అండ్ ఆ పర్సన్ వేరే ఫారినర్ ఒక కంట్రీ పీస్ఫుల్గా ఉన్నప్పుడు మనము కాంట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు. ఫారినర్ కంట్రీ అండ్ మన కంట్రీ మధ్య వార్ టైమ్స్ ఉంటాయో ఆ టైంలో కాంట్రాక్ట్స్ అనేది ఎన్ఫోర్సబుల్ అవ్వవు. ఓకే, సో కన్విక్ట్స్ అంటే ఎవరు అంటే ఎవరిపైన అయితే కేసు అనేది ప్రూవ్ అయిందో అంటే వాళ్ళు తప్పు చేశారు, he is found to be guilty and imprisoned. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి ఒక లైసెన్స్ ఉంటుంది, టికెట్ ఆఫ్ లీవ్ అని. సో ఆ లైసెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, అలాగే కన్విక్ట్స్ ఎప్పుడైతే వాళ్ళ ఇంప్రిజన్మెంట్ టైం ఉంటుందో ఆ ఇంప్రిజన్మెంట్ టైం ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాంపిటెంట్ పర్సన్స్ అవుతారు. అప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే,
సో నెక్స్ట్ బ్యాంక్రప్ట్స్ ఆర్ ఇన్సాల్వెన్స్ అంటే ఎవరైతే చాలా డెప్స్లో ఉండి వాళ్ళ ప్రాపర్టీ అంతా లాస్లో ఉంటుంది కదా, సో వాళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చా అంటే ఎంటర్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాపర్టీ అనేది ఉండదు. వాళ్ళ ప్రాపర్టీ వచ్చేసి ఆఫీషియల్ రిసీవర్స్ అండ్ అసైనీస్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతారు. బ్యాంక్రప్ట్స్ అండ్ ఇన్సాల్వెన్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేరు. ఓకే, సో ప్రొఫెషనల్ పర్సన్స్ మన ఇండియాలో ఎవరికైనా కూడా కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వద్దు అని ఏ ప్రొఫెషన్కి రిస్ట్రిక్షన్స్ లేదు. కానీ ఇంగ్లాండ్లో ఒక రాయల్ కాలేజ్ వాళ్ళకి మాత్రమే, రాయల్ కాలేజ్ ఫిజిషియన్స్కి మాత్రమే అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదైతే సర్వీసెస్ ఇచ్చారో దానికోసం ఎవరైనా ఫీ పే చేయకపోతే వాళ్ళపైన వాళ్ళు కేసు ఫైల్ చేయలేరు అనమాట. సో అందుకని మన ఇండియాలో మాత్రం ప్రొఫెషనల్ పర్సన్స్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు, అందరూ కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. ఓకే, మ్యారీడ్ ఉమెన్కి ఆమె ప్రాపర్టీస్ ఏవైతే ఉంటుందో ఆ ప్రాపర్టీస్ నుంచి తను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో సౌండ్ మైండ్ అయి ఉండాలి అండ్ మేజర్ అయి ఉండాలి. సో అప్పుడు తను కాంపిటెంట్ పర్సన్ కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, అండ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్. సో జాయింట్ స్టాక్ కంపెనీ అండ్ కార్పొరేషన్స్ వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కదా. సో ఆర్టిఫిషియల్ పర్సన్స్ దే క్యాన్ సూ అండ్ దే క్యాన్ బి సూడ్ బై అదర్స్ కదా. సో అలా ఇది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి తన ఓన్ నేమ్ పైన ఎలాంటి కేసెస్ అన్నా ఫైల్ చేయొచ్చు. ఓకే, సో వేరే వాళ్ళు కూడా ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్ కానీ కార్పొరేషన్స్ పైన కూడా కేసు ఫైల్ చేసే రైట్స్ ఉంటాయి. సో దే ఆర్ కాంపిటెంట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. కానీ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటుందో వాళ్ళ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది కదా, దాని బియాండ్ ఎలాంటి కాంట్రాక్ట్స్ చేయడానికి ఉండదన్నమాట. ప్రతి ఒక్క కంపెనీకి ఒక మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. సో అందులో ఆ కంపెనీకి సంబంధించి రూల్స్ అనేది ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్, ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు అనేది ఉంటుంది. సో వాళ్ళు ఆ లిమిటెడ్ పవర్స్లో మాత్రమే కాంట్రాక్ట్స్లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది.